డిఎస్సీ ఎగ్జామ్ ఉంది, గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది. దేనికైనా బాగుంటుంది ఇప్పుడు. ఇది కానీ ఇలా జరిగితే మాత్రం ఇలా బలంగా మేము సెకండ్ హెడ్ రెడీగా ఉన్నాం. ఇలా ఏదైనా వెబ్సైట్ వస్తానే ఇక్కడ చేస్తూ లేదా లేకపోతే ప్రసక్తి లేదు అసలు. వాడు రేవంత్ రెడ్డి ప్రతి గత రాజులు వచ్చి రోడ్డు ఇప్పుడు దాకా నిమ్మలేకపోతున్నావు. మంది పుట్టిన నీ పిల్లలు అనుకున్నావు. అయినా కానీ ఈరోజు నువ్వు మాట్లాడరా ఇక్కడ చూడండి అవలాగాల అటువంటి చూడండి అవలాగాలని మాట్లాడుతున్నావు. వాయిదా వేయాల్సిందే ఖచ్చితంగా. గ్రూప్ డి వాయిదా వేయాల్సిందే. పోస్ట్ పెంచాల్సిందే. అది ఒక వాడు ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఆయన చదువుకున్నాడా? ఆయన ఎడ్యుకేషన్ పర్సెంట్ కోచింగ్ తీసుకున్నాడా? ఎప్పుడైనా అశోక్ నగర్లో అడుగు పెట్టిండా? అశోక్ నగర్లో అడుగు పెట్టి ఉంటే ఆయనకు తెలుస్తుంది. ఆయన కోచింగ్ సెంటర్ గురించి తెలుసు ఆయనకు. డిగ్రీ ఏమొస్తుంది నీకు? డిగ్రీ చదివితే ఏమైనా సబ్జెక్ట్ ఇస్తుందా నీకు? డిగ్రీ ఎకనామిక్ గురించి తెలుసు ఆయనకు. జీడిపి ఎంతో తెలుసు ఆయనకు. జిఎస్డిపి ఎంతో తెలుసు ఆయనకు. ఏం తెలుసు ఆయనకు? ఎవడో కష్టపడి పెయింట్ వేసుకొని తప్పేమీ తెలియదు. ఆ పెయింట్ వేసుకొని సీఎం చేస్తే మా బతుకులు ఒకలేదు. ఒక సీఎం అంటే మంత్రి చేస్తారు. సీఎం చేస్తే ఒక అవగాహన ఉంటుంది. ఎమ్మెల్యే కంటే నుంచి సీఎం చేస్తే మేము గిట్ట ఏడవాలి కూర్చొని ఇట్టా ఇగో చెప్పు వేసుకొని ఓటేసి చెప్పు వేసి కొట్టుకోవడం. రేవంత్ రెడ్డి ఓటేసి చెప్పు వేసుకొని మేము కొట్టుకోవాలా? అది మేము చెప్పు వేసుకొని కొట్టుకోవాలా? మేమే కొట్టుకోవాలా? రేవంత్ రెడ్డి ఓటేసినందుకు అది డైవర్స్ మా చెబుతాడు. అరే బట్టబాజ మాకు పోస్టులు పెంచుతావా లేదా? గ్రూప్ 2 పోస్టులని 2000కి, గ్రూప్ 3 పోస్టులని 3000కి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. బిడ్డ నువ్వు వేయకపోతే నీ ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్లో నిన్ను చిత్తు నీ ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్సీ, నీ ప్రతి సర్పంచ్ని, ఎంపీటీసీని, జెడ్పీటీసీని చిత్తుగా ఓడియకపోతే చెప్పు. రాదు బ్రదర్, వానికి చదివే రాదు. ఇక్కడ వచ్చి మాట్లాడమను ఆయనకు. ఇక్కడ వస్తే తెలుస్తుంది ఎవరో నిరుద్యోగులో, ఎవరు చదువుకున్నోలో, ఎవరు చదువుకున్నోలో. వానికి తెలుసా? ఫస్ట్ అందరికి గ్రూప్స్ అన్నాక అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం. వానికి తెలుసా? అని ఏమైనా ఎప్పుడైనా చదువుకున్నాడు ఆయన? ఎవరో కష్టపడితే వాడు వచ్చి సీఎం పదవిలో కూర్చొని నకరాలు చేస్తుండే ఆయన. వానికి ఏం తెలుస్తుంది? ఏం లేదు, దొంగతనంతో అయిండు. ఆల్రెడీ డబ్బుకు నోటుకు డబ్బు దొరికిండు, అందరికి తెలుసు. అది వాడు డబ్బు మనిషి. ఆయన రెడ్లతోటే గెలిచిండు, రెడ్డి వాళ్ళతోటి. అది అందరికి తెలిసిందే. కాంపిటీషన్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి ఆయన. జాబ్ క్యాలెండర్లో ఏది మరి? ఏది 6 monthsలో ఇస్తా అన్నాడు. ఏది మరి 6 months దాటింది? ఏది జాబ్ క్యాలెండర్? ఏది మరి జాబ్ క్యాలెండర్? ఏది పోస్ట్ పెంచడానికి ఒక పోస్ట్ ఏదంటే జాబ్ కానీ ఆడి చూస్తాను. ఇంకా గత ప్రభుత్వం వచ్చిన నోటిఫికేషన్ కట్టలేదా? ఇంకా ఈ నోటిఫికేషన్ ఇంకా కాదు. పోయిన అగస్ట్ ఎగ్జామ్ అయిపోయేది. అప్పుడు రాజుకి వెళ్ళిపోయాలి మేము. మీ కార్యకర్తలు వాళ్ళకి మా ఎగ్జామ్స్ ఆగిపోయింది. పోయి చదువునా నువ్వే కాపిందే. వాడే ఎమ్మెల్సీ కూడా కాపింది. అంత బాబీ ఇప్పుడు వన్ ఇయర్ వడ్డీ వేస్ట్ అయింది. ఇప్పుడు ఏమంటాడు? ఒక నెల అంటే వాళ్ళకి ఆర్థిక భారం అంట. వడ్డీని మేము పెట్టుకోలేదా? ఒక నెల ఏముంటుంది? అందుకే ఒక మంత్రి సాయం సీఎం చేస్తే బాగుంటుంది, కానీ ఒక ఎమ్మెల్యే సాయం చేస్తే ఇంటే ఉంటుంది. మాకు వాళ్ళకి ఏమీ తెలియదు. మమ్మల్ని చంపుతున్నాడు అన్న. గ్రూప్ 3 బేస్లో 2000 వేస్తా అన్నాడు. గ్రూప్ 3 పోస్టులు ఏమో 3000 వేస్తా అన్నాడు. మన గ్రూప్ 1 పోస్టులు 1000 పెంచుతా అన్నాడు. ఆ రోజు బట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పిండు 1000 పోస్టులతో మళ్ళీ మీకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందని చెప్పిండు. ఎటు పోయినా ఇప్పుడు బట్టి విక్రమార్క ఎటు పోయిండు? సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వాలంటాడు కదా. అంటే మాకు ముదిరిపోయిన బెండకాయలు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? 2-3 సంవత్సరాల పాటు ఇంకెన్ని రోజులు ఉంటారా అంటాడు. ఇంకా ఎన్ని రోజులు చూసుకుంటుంటాం అంటే ఏం చెప్తామన్నా మేము? ఈరోజు కాంగ్రెస్ ఓడదాకా ఓడమల్లన్న, ఓడదాకా బోడిమల్లన్న అన్నట్టుంది పరిస్థితి. ఇంత ముందుకు వాళ్ళు చెప్పిన హామీలే 2000 గ్రూప్ 2 పోస్టులు, 3000 గ్రూప్ 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ మధ్య సమయం ఇస్తున్నారు. వాళ్ళు చెప్పిన దానికే అడుగుతున్నాం. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటికి ఒక్క ఉద్యోగం ఉడకం లేదు. సీఎం చెప్పిండు 30,000 ఉద్యోగాలు ఇచ్చినాము. అవి ఏమి ఇచ్చారు? వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్కు వీళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చారు. అట్లా ఇస్తే ఇచ్చినట్ట. సీఎం గారు అట్లనే ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళ హామీలు నెరవేర్చేదాకా ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితిలో కదలం. ఏ రాత్రి అయినా సరే, ఏదైనా సరే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావాలి. ఒకటే డిమాండ్, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ జరగాలి. అది తప్ప మేము వేరే ఏది అడుగుతలేదు అన్న. ఖచ్చితంగా తిరుగుబాటు స్టార్ట్ అయింది. నిరుద్యోగుల తిరుగుబాటు. ఎవడు శనగాంధీ దగ్గర 3 వారు మళ్ళీ అసలు
వీళ్ళందరూ మేము ఓట్లు వస్తే మా వల్లనే పెద్దోళ్ళు అయ్యారు. శనగా దాగర అంటాడు మా ముంగడ మైకుల కోసం కొట్లాడుకున్నాడు. ఇవాళ ఏమంటాడు పోస్ట్ పోన్ కాదు, అది మీ వల్ల కాదు, అది మీ చదువుకోరు అంటుండు. తీర్మానం వల్లనే మేము ఓట్లేసి గెలిచిండు. ఆయన కోదండరామ్ సార్ ఎటు వేయండు, బలమూరు వెంకట ఎటు వేయండు, రియాజ్ సార్ ఎటు వేయండు. ఇవాళ చైర్మన్ అంట పదవి రేపు ప్రమాణ స్వీకారం చేస్తారట. మేము ఖచ్చితంగా 1000 మందితో ఆయనకు తిరుగుబాటు చేస్తాం రేపు ఖచ్చితంగా. రియాజ్ సార్ గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయితే అని చెప్పారు. గ్రూప్ 2 పోస్ట్ పోన్ లేదు, గ్రూప్ 1 పట్టిస్తా అంటే లేడు. వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా మీరు తిరుగుబాటు స్టార్ట్ చేస్తామని చేస్తున్నాం. మీడియా ముఖ్యంగా కూడా చెప్తున్నాం, రేపు వరకు వెబ్ రాకపోతే తెల్లారి రాకి ఇక్కడే కూర్చుంటాం మేము. ఇదే మా సవాల్ అనమాట.